రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. చాలా మంది చాలా సమస్యలు చెప్పారమ్మా. మీ గ్రామానికి వచ్చినందుకు గాను మమ్మల్ని స్వాగతించడమే కాకుండా చాలా మంది ఎంతో సమయం మా కోసం వేచి ఉండి ఇక్కడ కూర్చొని మీ సమస్యల గురించి మాట్లాడడానికి మీ అంతకు మీరు స్వతహాగా వచ్చి మీడియా ముందు మీ సమస్యలు పెట్టినందుకు ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షాల దృష్టికి ఈ సమస్యలకు తీసుకువెళ్లడానికి మీరు చేసిన కృషి ఊరికే పోదు తల్లి. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న. దీంట్లో 60 పేర్లున్నాయి. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులంట ఇవి. హోంమంత్రి దళితురాలు, ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు? దళితులు వాళ్ళు అడుగుతున్నదల్లా మాకు అన్యాయం జరుగుతుంది అని, వాళ్ళు అడుగుతున్నది సబబుగా ఉన్నా కూడా వాళ్ళను బెదిరించి దాడిలో చేసో, వాళ్ళను దౌర్జన్యం చేసో, లేకపోతే ఇంకొంతమంది హత్య చేసో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మీద దాడులు జరిగాయంటే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా? మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు సమర్థులకు ఆ పదవిస్తే హోంమంత్రి, అది కూడా రక్షణ కల్పించాల్సిన హోంశాఖ, దళితురాలై ఉండి దళితుల మీద జరుగుతున్న దాడులనే మీరు ఆపలేకపోతే ఇక మీ కాంపిటెన్స్ ఏమిటి? మీరు ఎందుకున్నట్టు ఆ పదవిలో? రాజీనామా చేయొచ్చు కదా. చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులు నిజంగానే వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి సమాజం వీళ్లకు సహాయం చేయకపోతే అసలు వికలాంగులైన వీళ్ళ బ్రతుకులు ఎలా నిలబడతాయి? 3000 పెన్షన్ ఉంటే అదే 3000 కంటిన్యూ చేస్తే ధరలేమో అన్నిటికీ పెరిగిపోయినాయి కదా. అందరం చూస్తున్నాం. అందరికీ కష్టం అవుతుంది. ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు. ఏమ్మా, చక్కెర పెరిగిందా? నూనె పెరిగిందా? కూరగాయలు పెరిగినాయా? అన్ని పెరిగినప్పుడు మరి వీళ్ళ పెన్షన్ కూడా పెరగాలి కదా. అదే గ్యాస్ పెరిగింది, అన్ని పెరిగినాయి. అన్నా, మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ, వికలాంగుల పక్షాల మేము నిలబడతాం. అంతేకాదు, మీరు వేరే దగ్గరికి వెళ్లి మీకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీకు లోన్లు కూడా ఇచ్చి మీరు చిన్న వ్యాపారాలు చేసుకుని మీ బతుకులు మీరు బతికేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము చూస్తామని నా మనసులో ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇది. మా మేనిఫెస్టోలో పెడతామని మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మహిళలు చాలా మంది ఉన్నారమ్మా ఇక్కడ. మీ బతుకులు ఎలా ఉన్నాయి? ఖర్చులు మీకు కొండంత, మీ కుటుంబాలకు మీరు చేసే త్యాగం కొండంత. కానీ మీకొచ్చే భరోసా, ఆసరా గోరంత. మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అంటుంది అమ్మఒడి ద్వారా 12,000 ఇస్తున్నాము కదా అని. అమ్మఒడి ఇచ్చేది కూడా 12,000 ఒక బిడ్డకి ఇస్తుంది. అంటే రాష్ట్రంలో అందరూ ఒకే బిడ్డను కనాలనా? రెండో బిడ్డ ఉంటే కనకూడదా? లేకపోతే చదువుకోకూడదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 2 బిడ్డలో 3 బిడ్డలో ఉంటే ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి వర్తిస్తుంది అని చెప్పిన వాళ్ళు అధికారం లేకొచ్చినాక ఒకటే బిడ్డకి ఇస్తాము అంటే మిగతా బిడ్డలు చదువుకోవద్దా? పోనీ అది కూడా ఇచ్చేదెంత? 12,000 మాత్రమే. 12,000లో చదివేస్తున్నారమ్మా బిడ్డలు? చదివిపోతుందా? సరిపోతుందమ్మా? 12,000కు అన్ని ఖర్చులు వచ్చేస్తున్నాయా బిడ్డలకు? రాదు. ఏ ఖర్చుకి సరిపోవడం లేదు. అంటే ప్రభుత్వం ఏ గారడి చేస్తుందో చూడండి. ఒక చేత్తో ఏమో వెండి బింద తీసుకుంటుంది, ఇంకో చేత్తో ఏమో మట్టి బింద ఇస్తుంది. మీకు ఇచ్చేది మట్టి బింద, తీసుకుంటున్నది వెండి బింద. మీ మొగుళ్ళు లిక్కరు, మద్యం తాగుతున్నారు కదా తల్లి.
తాగుతున్నారు. ఖర్చులు పెరిగిపోయే, అది పెరిగిపోయే. ఇప్పుడు మద్యం ఎట్లా ఉంది? ఏమన్నా మద్యం ఎట్లుంది? సర్కారే అమ్ముతుంది, నిజమేనా? బయట ఎవరు అమ్మడానికి వీల్లేదట. ఇప్పుడు సర్కారే అమ్ముతుంది. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలట. బయట బ్రాండ్లే లేవట కదా. బూమ్ బూమ్. స్పెషల్ స్టేటస్. వాళ్ళు అమ్మినేటివే కొనాలట. వాళ్ళు అమ్మిన దాని సరుకు ఎలా ఉందో ఎవడూ చూసింది లేదు. విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో లివర్